చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ కోళ్ళు చాలా రోజుల నుంచి నిలువ ఉన్నాయి, ఎవరు రావట్లేదు. ఎందుకంటే వానలు చాలా ఎక్కువ కురవడం వల్ల ఇక్కడ చూడండి వానలు ఇంకా ఈ రోడ్డు నుంచే వాటర్ వెళ్తున్నాయి. ఫ్రెండ్స్ కోడిని తీసుకున్నాడు ఫ్రెండ్స్ మా గణేష్, ఇప్పుడే కోడిని తీసుకుంటున్నాడు. పెద్దది కావాలంట, పెద్దది. చిన్న చిన్న కోళ్ళు దీనికి పెద్ద కోళ్ళు కావాలి. అవి పెద్దది కట్టేసిండు కోడిని, అది ఇక్కడ వద్దంట, ఇంకా పెద్దది కావాలంట. ఇంకా అది కావాలంట, పెద్దది ఇంకా పెద్దది కావాలంట. పెద్ద దొరికినట్టే ఉంది ఫ్రెండ్స్. పట్టుకుంటు ఫ్రెండ్స్ కథం, దాన్ని కథం చేస్తాడు ఇక. ఎంత కేజీ అది? కేజీ 2 కేజీలు. 2 కేజీలు ఎంత ఉంది? నువ్వే బరాబర్ 2 కిలోల బావా, 2 కిలోల పాదొక్క 2 కిలోలు ఉందా? ఫ్రెండ్స్ కోడి చాలా బరువు ఉంది, ఇది కోడి డేంజర్గా ఉంది. మన కోడిని బాయిల్ చేస్తున్నారు, ఇప్పుడు బాయిలింగ్ వాటర్లో వేశారు. ఇప్పుడు అలా ఎందుకు వేస్తారంటే ఇప్పుడు అలా వేసినందుకు ఆ మీనున్న ఎంటికలు అది ఈజీగా ఉడిపోతుంది. అలాగే అట్లా ఉడకబెడితే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా, ఉడకబెట్టినందువలన దాంట్లో ఉన్న చెడు బ్యాక్టీరియా కూడా అంతమైపోతుంది. కాబట్టి అందుకే కోడిని ఎప్పుడైనా ఉడకబెట్టి ఇలా కోస్తారు. అది మన హిందూ సాంప్రదాయం.